నువ్వు ఎప్పుడు రెడ్ బుల్ తాగినా పొరగడ్డ లెక్క స్ట్రాంగ్గా ఎప్పుడు యాక్టివ్గా ఉంటావు. రీజన్ ఏందన్నా? ఎప్పుడు ఫ్యూచర్ గురించి, కెరీర్ గురించి ఏదైనా కొత్త గేమ్ చేద్దాం. ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా ఇట్లా యాక్టివ్ ఉండడం వల్ల? ఎవరైనా అమ్మాయిలు నాకు నిజంగా చెప్పాలంటే ఈ మధ్య యూకే, యుఎస్ అక్కడి నుంచి కూడా కొరియోగ్రాఫర్ ఏంటి అబ్బాయి హీరో కదా కావాల్సింది, బై మిస్టేక్ ఇట్లా వచ్చాడా అని చెప్పేసి అని. కానీ నా డ్రీమ్ డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలని. అంటే మూవీ అసోసియేషన్లో చాలా కష్టంగా కొరియోగ్రఫీ వెళ్తున్నప్పుడు చాలా టాస్క్లు కానీ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? హాయ్ యూస్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అండ్ రైట్ నౌ షూట్ చేయడానికి బీబీ జోడీలో విన్నర్గా కొట్టిన మన కృష్ణ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. మాస్టర్ చూడ్డానికి హీరోలా కనిపిస్తారు. అండ్ చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. నమస్తే మాస్టర్. హాయ్ బ్రో. నువ్వు ఎప్పుడు రెడ్ బుల్ తాగినా పొరగడ్డ లెక్క స్ట్రాంగ్గా ఎప్పుడు యాక్టివ్గా ఉంటావు. రీజన్ ఏందన్నా? రీజన్ యాక్టివ్ ఉంటారు. రీజనా? యాక్టివ్ ఉండడానికి రీజన్ ఏం చెప్పాలి? హ్యాపీగా ఉంటే యాక్టివ్ ఉంటాం ఆటోమేటిక్గా. యా. అండ్ యాక్టివ్ ఎందుకు ఉంటానంటే అన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం ఇష్టం. సో ఎప్పుడు ఫ్యూచర్ గురించి, కెరీర్ గురించి ఏదైనా కొత్త గేమ్ చేద్దాం ఇవి థింక్ చేస్తూ ఉంటాను అనమాట. సో యాక్టివ్గా ఉండాలి కాబట్టి సో ఐ ఆల్వేస్ బీ యాక్టివ్. ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా ఇట్లా యాక్టివ్ ఉండడం వల్ల? ఎవరైనా అమ్మాయిలు ప్రపోజల్స్ అట్లా ఏం లేవు, కానీ ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. ఇప్పుడు బీబీ జోడీ విన్నింగ్ తర్వాత లైక్ ఐఎమ్ గెటింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. అంత లైక్ హార్డ్ వర్క్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట ఫాలోవర్స్. నాకు నిజంగా చెప్పాలంటే ఈ మధ్య యూకే, యుఎస్ అక్కడి నుంచి కూడా ఫ్యాన్స్ మెసేజెస్ పెట్టి అండ్ దేర్ లైక్ మీరు ఇంకా చేయండి, ఇట్లాగా బాగా చేయండి, మేము సపోర్ట్ చేస్తామని పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మాస్టర్, ఇది చాలా కాంట్రవర్సీ క్వశ్చన్. కాంట్రవర్సీ ఇప్పుడు వెళ్ళిపోతా. చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, కంపల్సరీ అడగాలంటున్నారు. హీరోగా ఎప్పుడు లాంచ్ అవుతున్నారు? హీరోగా లాంచ్ అంటే ఏం చెప్పాలి? లైక్ అంటే నేను హీరో మెటీరియల్ అని మీకు అనిపిస్తుందా? మీకు అనిపించలేదా మాస్టర్? నాకు రోజు అనిపిస్తా. నేను మ్యాక్సిమం కొరియోగ్రాఫర్ ఏంటి అబ్బాయి హీరో కదా కావాల్సింది, బై మిస్టేక్ ఇట్లా వచ్చాడా అని చెప్పేసి అని. యాక్చువల్లీ మా డాడ్ డ్రీమ్ నేను ఒక స్టార్ హీరో అవ్వాలని చెప్పి, కానీ నా డ్రీమ్ డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలని. సో అందువల్ల నేను ఎక్కువ అటు ఫోకస్ పెట్టలేదు. ఒక చిన్నవి 2-3 ఎంక్వైరీస్ వచ్చినా కూడా లైక్ నేను ఎక్కువ డాన్స్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది అనమాట. సో నా డ్రీమ్ ఏంటంటే మూవీ కొరియోగ్రాఫర్ అవ్వాలి. ఐ వాంట్ టు రాక్ సో ఇన్ కొరియోగ్రఫీ. యా, బై ఛాన్స్ మనకి ఇలా కూడా లక్ కలిసి వస్తే డెఫినెట్లీ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. లారెన్స్ అన్న ఉన్నాడు, ప్రభుదేవ అన్న ఉన్నాడు, వాళ్ళంతా కూడా కొరియోగ్రాఫర్ అయిన తర్వాత హీరోలు అయ్యారు కదా మీరు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నాకు ఛాన్స్ వస్తే 100% నేను దానికి 200% నేను న్యాయం చేస్తా. బికాజ్ మనకి డాన్స్ ఆల్రెడీ వచ్చు కాబట్టి. అండ్ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు, కానీ నేను న్యాచురల్గా ఫీల్ అవ్వగలుగుతాను. అవును, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను న్యాచురల్గా చేయగలుగుతా ఏమన్నా. లైక్ ఐ కెన్ ఫీల్. ఎస్. అండ్ పింకీతో కూడా అదే ఫీల్ అయ్యి ప్రపోజల్ కూడా చేశారు. పింకీ ఎవరు? ఓకే, అంటే లవ్ ఫీల్ అవుతూ చేస్తారు, అది నాకు తెలుసు మాస్టర్. అట్లని కాదు, కానీ ఇప్పుడు మనం వెన్ వీఆర్ డాన్సర్స్ మనం ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మనకి చేసి అలవాటు ఉంటుంది. సో ఆబ్వియస్లీ వెన్ వీ గెట్ ఛాన్స్ ఇన్ యాక్టింగ్ ఐ థింక్ ఇట్ విల్ బీ లిటిల్ ఈజియర్. కష్టమైనా కూడా మనం చేయొచ్చు. అసలు ఈ టీం గెలుస్తుందా అనే క్వశ్చన్ మార్క్ నుంచి అరే విన్ అయ్యారు అనే క్వశ్చన్ మార్క్ ఆన్సర్ దాకా తీసుకొచ్చారు. ఎవ్రీథింగ్ హార్డ్ వర్క్ బ్రో. అంటే స్టార్టింగ్ ఎప్పుడు నాకు 2 జోడీస్ ఇచ్చారనమాట. అఖిల్ బ్రో, తేజు గారు అండ్ సూర్య అండ్ ఫైమా. 2 జోడీస్ ఇచ్చినప్పటికీ వీ వేర్ వర్కింగ్ బోత్ ఈక్వలీ అనమాట. ఇద్దరికి ఒక్కొక్క కాన్సెప్ట్స్ ఇవ్వాలి, ఇద్దరికి సేమ్ ఇవ్వాలి. చాలా కన్ఫ్యూజన్ అండ్ చాలా హార్డ్ వర్క్, స్ట్రెస్ఫుల్ ఎక్కువ ఉంటుండే మేనేజ్ చేయడానికి. బట్ ఐఎమ్ లక్కీ, నాకు రెండు జోడీలు నాకు చాలా దగ్గరైపోయి నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఇద్దరు నాకు చాలా సపోర్ట్ చేశారనమాట. సో అండర్స్టాండ్ చేసుకొని ఓకే అక్కడ చేయాలి ఇక్కడ చేయాలి మాస్టర్ అని చెప్పి, సో వాళ్ళు నాకు చాలా కంఫర్ట్ ఇవ్వడం వల్ల ఐ ఆల్సో కుడ్ ఏబుల్ టు గివ్ దెమ్ ద బెస్ట్ కాన్సెప్ట్స్. సో ఏదైతే నేను కాన్సెప్ట్స్ చెప్తానో వీళ్ళకి చాలా పాజిటివ్గా తీసేసుకునే వాళ్ళు, వాళ్ళకి నచ్చేవి ఎక్కువ.
ఇంకా అది నాకు ప్లస్ అయిందనమాట. సో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చడం అండ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి లేదు ఇలా కొంచెం ఇన్పుట్స్ ఇవ్వడం. సో అఖిల్ తేజ్ ఒక ఇన్పుట్స్ ఇవ్వడం వాళ్ళ కాన్సెప్ట్స్కి, సూర్య ఫైమా కూడా వాళ్ళు కొంచెం ఇన్పుట్స్ ఇవ్వడం అంటే స్క్రిప్ట్ పరంగా కానీ అలా. ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. నేను అదైతే చెప్పగలను. నేను గెలిపించాను అనే దానికంటే మై టీమ్ వర్క్ అండ్ సూర్య ఫైమా వాళ్ళిద్దరి యాజ్ ఎ జోడీ వాళ్ళిద్దరి టీమ్ వర్క్ అండ్ వీ ఆల్ టుగెదర్ వీ వర్క్డ్ హార్డ్. అనుకోలేదు అంటే నేనేమనుకున్నానంటే స్టార్టింగ్ కామెడీ జానర్లో వెళ్ళిపోదాము, కామెడీ జానర్ అంటే ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్ళిపోదాము వీళ్ళకి, ఎందుకంటే మనం కూడా వాళ్ళని టార్చర్ పెట్టలేము ఇలా చేయండి అలా చేయండి అని. వాళ్ళకి ఇంకోటి నాలెడ్జ్ లేదు, బిగినర్స్. సో అవన్నీ మనసులో పెట్టుకొని అండ్ ఏదైనా కష్టమైన స్టెప్స్ మేము చేస్తున్నప్పుడు వాళ్ళే ముందుకు వచ్చి మేము ఇది చేస్తాం అనేటోళ్ళు. నాకు భయం ఇంకా అయ్యో అలా అది చేయించి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే లెగ్ ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ షూటింగ్స్ అవన్నీ ప్రాబ్లం, వాళ్ళకి ఐడియాస్ ఉండవు కదా. సో వాళ్ళు నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగారు అనమాట, సూర్య కానీ ఫైమా కానీ. సో ఏంటంటే మీరు ఏమైనా చేయించండి మాస్టర్, మేము చేస్తాం రెడీ, మాకు టైటిల్ విన్ అవ్వాలి అంటే అల్టిమేట్గా నా గోల్ కూడా అదే, టైటిల్ విన్ అవ్వాలి. సో దానికోసమే స్టార్టింగ్ నుంచి హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ఏం హార్డ్ వర్క్ చేసారో కానీ సీరియస్గా దండం పెడుతున్నాం. సూర్య గారు అండ్ ఫైమా జనరల్గా అనుకుంటే మనం కామెడీ ఎంటర్టైన్మెంట్లో ఆ జోనర్ ఉంటుంది. అరే వీళ్ళు కప్పు కొట్టడం ఏందిరా భయ్ అనే క్వశ్చన్ వెరీ ఎమోషనల్ అని చెప్పాలి యాక్చువల్లీ. బికాజ్ ఇప్పుడు ఒక సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ ఆ టైంకి వచ్చేసరికి ఈ డాన్స్ కాంపిటీషన్ అనేది ఎంత మాత్రం సెలబ్రిటీస్ షో అయినా కూడా ఒక హీట్ అనేది పెరిగిపోతుంది. ఆ హీట్ పెరిగిపోయినప్పుడు ఒక కొరియోగ్రాఫర్ అనే మనం ఏంటంటే కొంచెం ఒక ప్లాన్, ఒక అట్లీస్ట్ ఒక ఐడియాలజీతో వెళ్ళాలన్నమాట. అంటే వాళ్ళని ఎక్కువ కష్టపెట్టకూడదు, ఫ్యాక్టర్స్ చేయించాలి అండ్ ఆల్సో డాన్స్ కూడా ఉండాలి. సో సెమీఫైనల్స్ లాగా పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. నేనేం చేశానంటే వీళ్ళని ఎక్కువ మోటివేట్ చేశాను. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి మనకి ఈక్వల్ ఏజ్ సేమ్ ఉంటుంది కాబట్టి నేను చేయగలిగితే వాళ్ళు కూడా చేయగలరు అనమాట. సో అట్లాంటివి ఏదైనా కష్టమైనవి ఉంటే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ లేకున్నప్పుడు నేనేం చేస్తాను అంటే నేను వెళ్ళి చేస్తాను, చూడండి నేను చేస్తున్నా. సో నేను చేసినప్పుడు ఏమైపోద్ది అంటే ఇద్దరికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. సో నాకు అది ఇంకా ఎక్కువ ఇష్టం అయిపోయింది అనమాట. ఓకే నేను చేస్తుంటే వీళ్ళు చేస్తున్నారు, సో వాళ్ళకి ఒక ధైర్యం, ఓకే మాస్టర్ చేసింది కాబట్టి మనం చేయాలి. సో కష్టపడి రాకపోయినా దాన్ని పదే పదే చేసి అలా ప్రాక్టీస్ చేసేటోళ్ళు ఇద్దరు. అంటే ఇద్దరిలో ఎవరు తగ్గేవాళ్ళు కాదు. ఇప్పుడు సూర్య చేస్తే ఇప్పుడు ఫైమా అయితే కొంచెం తొందరగా క్యాచ్ చేసేస్తుంది అన్ని, కొంచెం డాన్స్ నాలెడ్జ్ ఉంది ఫైమాకి. అవును, సూర్యకి లేదు, అసలు టైమింగ్ లేదు. మనోడికి 1 2 3 అంటే 5 6 7 8లో ఉంటాడు. స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం. అంటే ఇంకేం చేయాలి, మనం పేషెన్స్తో ఉండాలి మనం. సో మన వర్కే అది. సో వాళ్ళకి రాకపోయినా మనం నేర్పించాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేర్పించాలి, అదొకటి. సో ఆ దాంట్లో నేను కొంచెం సక్సెస్ అయ్యానని నా ఫీలింగ్. బికాజ్ నేను వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలా చేయించాలో అలా నేను ప్లాన్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఎపిసోడ్ నేను అలా కొరియోగ్రాఫ్ చేసుకుంటూ వెళ్ళాను. జోడీ వచ్చేసింది, టైటిల్ వచ్చేసింది, ట్రోఫీ వచ్చింది, వాళ్ళిద్దరికి మంచి ప్రైజ్ మనీ కూడా వచ్చింది. ప్రైజ్ మనీ. మళ్ళీ మా అన్నకేమొచ్చింది, నాకు యాక్చువల్లీ 2 ట్రోఫీస్ ఇచ్చారు, సూర్యకి ఫైమాకి. నాకు సూర్య సైడ్ నుంచి నాకు ట్రోఫీ నాకు ఇచ్చేసాడు అనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే దీనికంటే వాల్యుయబుల్ ఇంకేముంటుంది, ఒక ట్రోఫీ అనేది నాట్ ఎ స్మాల్ థింగ్. సో యాక్చువల్లీ ఇద్దరు నాకు ఇద్దామని అనుకున్నారు, ఫైమా సూర్య ఇద్దరు. సో ఒకటే ట్రోఫీ అనుకున్నారు వాళ్ళు. సో మాస్టర్కి ఇచ్చేద్దామని అనుకున్నారు. ఇద్దరికి ఇచ్చేసరికి ఇద్దరిలో ఇంకా సూర్య ఎక్కువ అటాచ్ అయిపోయి నాకు డాన్సే రాదు. సో నా లైఫ్లో డాన్స్ అనేది నాకు నా పేజ్లో లేదు, మీ వల్లనే ఇది అయింది అని చెప్పి నాకు అది డెడికేట్ చేస్తూ ఇచ్చాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్స్ సూర్య. ట్రోఫీ ఓకే, చాలా కష్టపడతారు, డే అండ్ నైట్ మీకు ఇచ్చిన పేమెంట్స్లో అట్లా చేసుకుంటారు. సో ఫైనాన్షియల్గా కూడా కొంచెం మేబీ వాళ్ళు 25 lakhs ఇచ్చినప్పుడు మీకేమన్నా ఇచ్చుంటే బాగుండని ఐజర్ మై ఫీలింగ్. అట్ ద సేమ్ టైం సో అంటే యాక్చువల్లీ అది కంటెస్టెంట్స్కి, అది వాళ్ళు ఇచ్చింది వచ్చేసి కంటెస్టెంట్స్కి, మనకి సంబంధం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే కొరియోగ్రాఫర్స్కి స్టార్టింగే ఏం చెప్పలేదు, సో గెలిస్తే మీకు ఇట్లా ప్రైజ్ మనీ ఉంది అని చెప్పి. సో దే పేడ్ అవర్ రెమ్యూనరేషన్. సో మనం అంత దానికి మాత్రమే వర్క్ చేసాం అండ్ వాళ్ళని విన్ చేయించాలి, నేను కూడా విన్ అవ్వాలి. సో వీటి కోసమే వర్క్ చేసాం అనమాట. క్యాష్ ప్రైజ్ అనేది మాకు ఫైనల్స్లోనే తెలిసింది, ఓకే ఫైనల్స్లోనే రివీల్ అయింది యాక్చువల్లీ. సో అది వాళ్ళే గెలుచుకున్నారు కాబట్టి అది వాళ్ళదే అది. సో నాకు ఎటువంటి ఇది లేదు దాంట్లోంచి. ఐ హర్డ్ మాస్టర్, నేను విన్నది
మీకు ఏదైతే రెమ్యునేషన్ ఇచ్చారో, ప్రాపర్టీస్కి ఎంత అయితే ఇచ్చారో, మీ రెమ్యునేషన్ కూడా పక్కకు పెట్టి దానికోసం చేసారు, పెట్టారు కదా. అంటే చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, బికాస్ ఇట్స్ మన పేరు కూడా కదా, మన నేమ్ కూడా. అండ్ ఆల్సో వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ కాదు, వాళ్ళ ఆర్టిస్ట్స్, ఆల్రెడీ ఫేమ్ ఉన్న పీపుల్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్. అట్లాంటి వాళ్ళతోటి మనం వర్క్ చేస్తున్నాం అనేది గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో వీ షుడ్ నాట్ థింక్ లైక్ ఓకే వాళ్ళకి డాన్స్ రాదు అట్లని కాదు. సో వీ ఆల్ టుగెదర్ మనం ఒక వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు మీరు చూసుకుంటే నేను చేసిన షోస్లో నాకు విన్నింగ్ అనేది రాలేదు. దానికోసం నేను హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నా. సో విన్ అయ్యాక కూడా చేస్తా. సో నాకేంటంటే ఓకే ఈ షో ఉంది కదా, నాకు స్టార్టింగ్లోనే అనిపించింది ఓకే బీబీ జోడీ అంటే ఓకే మేబీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వస్తారేమో, వాళ్ళంత మంచిగా డాన్సర్స్ ఉండరేమో, నాన్ డాన్సర్స్ ఉంటారేమో, వీళ్ళతోనే విన్ అయితే ఎలా ఉంటుంది అని నేను నా లోపల అజంప్షన్ వేసుకున్నాను అనమాట. వాళ్ళని చేయిద్దాం అంటే ప్రొఫెషనల్స్ని ట్రైన్ చేసే విధానం వేరు, ఏమి రాని వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని విన్ చేపిద్దాం. సో మన కొరియోగ్రఫీ ఐడియాస్ని బయటికి తీసి వాళ్ళతో పెట్టి చేయిద్దాం. సో ఇలా నేను స్టార్టింగ్ అనుకొని అట్లనే ఇంకా వర్క్ చేయడం జరిగింది. అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఎస్, యా. సో టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. బేబీ జోడీ పక్కన తీసేసే బేబీ బిగ్ బాస్. మేము వింటున్నాం, మాకు అనిపిస్తుంది, తెలుస్తుంది ఏమని. ఇంకేంటి మరి, ఎప్పుడు ప్యాక్ చేసుకుని వెళ్ళేది ఎక్కడికి? బిగ్ బాస్కి వెళ్ళడం అంటే తమాషా అండి, చెప్పండి. బిగ్ బాస్కి వెళ్ళాలంటే రాసి పెట్టి ఉండాలి. సో ఇట్స్ అ నైస్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీబడి. ఏమీ లేని వాళ్ళు కూడా బిగ్ బాస్కి వెళ్ళి ఎక్కడో ఉన్నారు ఇప్పుడు. సో చెప్పలేం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ గాడ్స్ హ్యాండ్స్. మనకి ఆపర్చునిటీ వస్తే ఎవరు వదులుకోరు, అది తెలిసిందే. సో ఐల్ బి వెరీ హ్యాపీ ఇన్ కేస్ నాకు కాల్ వస్తే. నైస్ కవర్ డ్రైవ్, చక్కటి కవర్ డ్రైవ్ చేసినాము. కవర్ డ్రైవ్ ఏముంది అంటే మేబీ విన్నర్ కదా, మేబీ ఒక ఛాన్స్ ఇస్తారేమో. జోడీ పక్క తీసేసి బిగ్ బాస్ ఉంది అక్కడ, మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తాయి మాస్టర్. ఓకే, అవునా? ఓకే, నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. ఐ థాట్ ఈ సీజన్లో మీరు ఉన్నారని చెప్పేసి అని కొన్ని సమాచారాలు. నాకైతే ఒక నాకు కాల్ చేయండి, నేనే పబ్లిష్ చేసుకుంటా. ఓ వాట్ యూ ఫీల్ బిగ్ బాస్కి వెళ్తే అంటే ఉండగలుగుతారంటారా? యా, నేను యాక్చువల్లీ మేము బీబీ జోడీ చేసేటప్పుడు మాకు ప్రాపర్టీస్ మీటింగ్ అనేసి ఉంటుంది ఎవ్రీ వీక్. సెట్ దగ్గరికి వెళ్ళాలి, బీబీ సెట్ దగ్గరికి వెళ్ళాలి. సో నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో బిగ్ బాస్ సెట్ ఏంటి, ఎలా ఉంటుంది అని. ఫస్ట్ టైం బిగ్ బాస్ వాళ్ళతో వర్క్ చేస్తున్నా కాబట్టి వెళ్ళినప్పుడు చూసా హౌస్. బయట నుంచి చూడటమే, టీవీలో చూడటమే, కానీ డైరెక్ట్ నాకు ఎప్పుడు అసలు ఆ ఫీలింగ్ కూడా లేకుండా. టు బీ ఫ్రాంక్, అఖిల్ బ్రో, తేజు వాళ్ళకి ఏదో ప్రాక్టీస్ చేయిస్తున్నాను. అండ్ ఏంటి బ్రో అది అంటే అదే హౌస్ అన్నారు. ఓ అవునా అని చెప్పి అప్పుడు డిస్మాండిల్ చేస్తున్నారు మొత్తం, ఇంకా కొంచెం కొద్దిగా తీస్తున్నారు. సో ఒకసారి వెళ్ళొద్దాం అని చెప్పేసి జస్ట్ అలా లోపలికి వెళ్ళాను. అది స్లైడ్ డోర్ ఇలా తీసుకొని లోపలికి వెళ్తే నాకు మైండ్ బ్లాక్. అంటే నేనే నిజంగానే విన్నది కరెక్ట్, అంటే మనం ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ థ్రిల్డ్ ఫీలింగ్ అనిపించింది. లోపలికి వెళ్తేనే నాకు ఒకలాగా వైబ్రేషన్ వచ్చేసింది. అంటే అది రిమూవ్ చేస్తున్నారు, ఇంకా తీసేస్తున్నారు కదా, అయినా కూడా ఆ వైబ్ అనేది చాలా స్ట్రాంగ్గా తగిలింది. అరే ఒక్కసారి రావాలరా లోపలికి అని లోపల అనుకున్నా. సో ఓకే, కానీ అలా అనుకున్నాను. అండ్ బీబీ జోడీ సక్సెస్ఫుల్గా విన్ అయ్యా. బిగ్ బాస్ ఛాన్స్ వస్తే బిగ్ బాస్ కూడా సక్సెస్ఫుల్గా విన్ అవుతా. సరే, వచ్చేసింది, నెక్స్ట్ సీజన్లో ఉంటారు. దాని తర్వాత ఏంటి? నెక్స్ట్ సీజన్లో ఉంటారా? ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్ ఇంకా జనాలు డిసైడ్ చేస్తారు ఏమో. ఐ విల్ గివ్ మై బెస్ట్. అంటే నేను యాక్చువల్లీ నాకు వెళ్తే కూడా నాకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే, బీయింగ్ అ సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ నాకు ఇంకా మూవీస్ ఆఫర్స్ అనేవి ఏం రాలేదు. సో మేబీ నా గురించి ఇంకా తెలుస్తుంది చాలామందికి. సో చాలామందికి నా లైఫ్ స్టోరీ తెలీదు. అండ్ సో అలా నాకు హెల్ప్ఫుల్ అవ్వచ్చేమో. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. టీవీ సెక్టర్ వేరు, మూవీ సెక్టర్ వేరు, కొరియోగ్రఫీ వేరు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టపడాలి మాస్టర్. సో ఏం చేస్తున్నావు అక్కడికి వెళ్ళడానికి? ఏమన్నా ప్రయత్నిస్తున్నారా కొరియోగ్రాఫర్కి? ఎస్, నేను ఇప్పుడు రియాలిటీ షో కొరియోగ్రఫీ, మూవీ కొరియోగ్రఫీ ఈజ్ కంప్లీట్ ఆపోజిట్, టూ డిఫరెంట్.
ఇక్కడది నేర్చుకునేది మనం ఇక్కడ ఏమి చూపించలేము, యా అండ్ ఇక్కడ నేర్చుకునేది ఇక్కడ చూపించలేము. అలా ఇక్కడ వేరే కావాలి, ఇక్కడ వేరే కావాలి. సో నేను రియాలిటీ షో చేస్తూనే మూవీస్లో నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ సైమల్టేనియస్గా చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా మన యశ్వంత్ మాస్టర్తో చేస్తూనే ఉన్నా కంటిన్యూస్. సో నేను అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి చాలా నాలెడ్జ్ నేర్చుకున్నా. సో ఇప్పుడు నాకు ఒక మూవీ కొరియోగ్రఫీ చేసేంత కాన్ఫిడెంట్ ఉంది అంటే నేను యష్ మాస్టర్కి క్రెడిట్స్ ఇస్తా. ఎందుకంటే ఆయనతోటి నేను 3 years జర్నీ చేశాను యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. చాలా మంచిగా చూసుకున్నారు, చాలా మంచిగా నేర్పిస్తారు వర్క్, ఎక్కడ తగ్గరు. అంటే ఏదైనా ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా పిలిచి మరీ ఇది ఇలా ఇది అలా. సో నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది యష్ అన్నతోటి. సో అలా సో నేను సైమల్టేనియస్గా నేను ఏంటంటే మూవీస్లో కూడా అవ్వాలి కాబట్టి ఇక్కడ ఫేము కావాలి, ఇక్కడ కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం వీ కాంట్ డూ ఇట్. ఎస్ సో దట్స్ హౌ ఐమ్ ఎక్స్పీరియన్సింగ్ అనమాట. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. దేవుడి దయ వల్ల నాకు ఎవరైనా మంచి సాంగ్ ఛాన్స్ ఇస్తే ఇంకా ఒక ఛాన్స్ కెన్ టర్న్ లైఫ్. సో ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. ఎస్ ఎస్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ అంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఎక్కువ మూమెంట్స్ కాకుండా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటరాక్ట్ ఎక్కువ అవుతారు మన హీరోస్తోని హీరోయిన్లతో. అంటే వాళ్ళే కదా ఎక్కువ నేర్పించాలి వాళ్ళే కాబట్టి. ఇప్పుడు మాస్టర్ ఏంటంటే ఇప్పుడు మాస్టర్కి చాలా ఉంటాయి. ఏది లొకేషన్ అనేది, కాస్ట్యూమ్ అనేది, ఒక డైరెక్టర్తో మాట్లాడాలి, డిఓపితో మాట్లాడాలి, డిస్కస్ చేయాలి, మొత్తం వాళ్ళకి చాలా ఉంటాయి. అవును. సో వాళ్ళు కంపోజ్ చేసినప్పుడు మమ్మల్ని వదిలేస్తారు అన్నమాట. సో వీళ్ళు మనం నేర్పించాలి దగ్గరుండి. సో అది మన వర్క్ కాబట్టి ఎక్కువ మనకి కొంచెం ర్యాప్ ఉంటుంది. మనల్ని కొంచెం మన దగ్గర నేర్చుకుంటారు కాబట్టి మనం కొంచెం తెలిసి ఉంటుంది వాళ్ళకి. సో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే హీరోల దగ్గర ఉంటారు, హీరోయిన్ దగ్గర ఉంటారు. సో చాలా బాగా చేస్తారు కాబట్టి మీరు స్టెప్ చూపించగానే రే భలే ఉందిరా, భలే వేసావురా అని చెప్పేసి అని బాగా దగ్గర తీసుకున్న హీరోలు చాలామంది ఉంటారు కదన్నా. అవును. సో ఎవరన్నా? విశ్వక్సేన్ సార్తో దమ్కి ఆల్మోస్ట్ అది చేస్తుండే. ఆయనకి చాలా నచ్చింది మూమెంట్. అప్పుడు చెప్తారనమాట, ఏదైనా మూమెంట్ నచ్చితే బాగా చేస్తున్నావు, మళ్ళీ చేయి అని చెప్పి చూసి మరీ నేర్చుకొని చేస్తారనమాట. సో అలా ఒకటి. అండ్ రవితేజ సార్తో ధమాకా ఒకటి చేసాం, మాస్ రాజా అని చెప్పేసి. అది కూడా సార్ మూమెంట్ రాకపోయినా కూడా పిలిచి మరీ అది మళ్ళీ చేయి ఇంకొకసారి చేయి, మొత్తం ఎక్స్ప్రెషన్స్తో పాటు చేయి అని చెప్పి మరీ చేసి మరీ నేర్చుకున్నారు సార్. సో ఆన్ స్పాట్ అవన్నీ ఎక్కువ టైం తీసుకోరు, ఒక్కసారి చూస్తారు ఇలా చేస్తారు. మనం ప్రాక్టీస్ చేస్తాం, మనం అన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తాం, హీరోస్ 1 take లో చేసేస్తారు. నెక్స్ట్ మీరు కూడా అంతే కదన్నా? నేనా? ఓకే, మనం కూడా అంతే, మనకి డాన్స్ ఆల్రెడీ వచ్చు కాబట్టి. అంటే మూవీ అసోసియేషన్లో చాలా కష్టంగా కొరియోగ్రఫీ వెళ్తున్నప్పుడు చాలా టాస్కులు కానీ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు ఏం రాలేదు, బికాజ్ ఇంకా నేను ఇంకా అసిస్టెంట్గానే వర్క్ చేస్తున్నాను. సో మేబీ కొరియోగ్రాఫర్గా ఛాన్స్ రావాలంటే వీ హ్యావ్ టు వెయిట్ చేయాలి. మనకి ఒక ప్రాపర్ ఒక టైం వచ్చే వరకు వెయిట్ చేయాలని నా ఫీలింగ్. సో ప్రస్తుతానికి నేను వెయిట్ చేస్తున్నా అండ్ ఆల్సో ట్రై చేస్తున్నా, లైక్ మాస్టర్ అవ్వాలని ట్రై చేస్తున్నా అండ్ అట్ ద సేమ్ టైం అసిస్టెంట్గా నేర్చుకుంటున్నా. ఈ ఇయర్లో బిగ్గెస్ట్ లాస్ అంటే ఏమని చెప్తారు? ఈ ఇయర్లో బిగ్గెస్ట్ లాసా? బిగ్గెస్ట్ లాస్ ఏం లేదు, బికాస్ కంటిన్యూస్లీ ఐఎమ్ వర్కింగ్, కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నా. కాకపోతే డాన్స్ ఐకాన్ లాస్ట్ షో డాన్స్ ఐకాన్ తర్వాత ఇమీడియట్గా నాకు కాల్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, అట్లీస్ట్ కంటిన్యూస్గా నాకు వర్క్ దొరుకుతుంది అని చెప్పి. సో లాస్ అయితే ఏం లేదు. లాస్ట్ ఇయర్ 2 years నుంచి బిజీ యా కంటిన్యూస్. సో కొంతమంది హీరోస్ పేర్లు చెప్తారు, మీకు సిగ్నేచర్ మూమెంట్స్ కూర్చొని ఏమైనా చేయగలుగుతారా? ఆ హీరోలకి ఇలా సిగ్నేచర్ మూమెంట్స్ ఉంటాయి. ఓకే, ట్రై చేస్తా. యా గుర్తుంటే ట్రై చేస్తా. యా పవన్ కళ్యాణ్ గారు మూమెంట్స్ చేయాలా, వాళ్ళ మేనరిజమా? వాళ్ళకి మేనరిజం ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా మూమెంట్ కూర్చున్నాము బేమ్ అందరికీ తెలుసు ఇది. కానీ బట్ గణేష్ మాస్టర్ అమేజింగ్. మాస్టర్ పెద్ద మాస్టర్. ఎస్. సో మీట్ అవుతారు కదా, మీట్ అయ్యి మాస్టర్తో చాలా క్లోజ్నెస్ ఉంది. మాస్టర్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, మాది ఏమైనా వర్క్ చూసి కూడా ఫోన్ చేస్తారు మాస్టర్. టీవీలో చూసి మనది ఏమైనా కొరియోగ్రఫీస్ ఏమైనా చేస్తుంటాం కదా, చూసి మరీ చాలా బాగా చేసావు, బాగుంది, ఆల్ ది బెస్ట్ అని ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉంటారు గణేష్ మాస్టర్. వెరీ నైస్ పర్సన్. మహేష్ బాబు గారు
మహేష్ బాబుది ఏముంది? లేకుంటే మీరు ఓన్గా కంపోజ్ చేయొచ్చు, పర్లేదు. మహేష్ బాబు గారికి ఈ సిగ్నేచర్ స్టైల్ ఉంటుందని. మహేష్ బాబు యాక్చువల్లీ ఒక కర్చీఫ్ ఉంటే ఇలా ఇలా కర్చీఫ్ తీసి ఇలా చుట్టారు. పోకిరి. పోకిరి, అదొకటి గుర్తుంది. ఎస్. రవితేజ్ అన్న. రవితేజ మాస్ మాస్. సో చింతక్క చిత్తక్క చిత్తక్క చింతక్క చింతక్క చిత్తక్క. విశ్వకన్న. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల చంపక చంపిల్ల. అండ్ డీజే టిల్లు అన్న. డీజే టిల్లు వచ్చేసి డీజే టిల్లు పేరు వీడి సండే పేరు. ఇది మీకు బాగా ఫేమ్ తెచ్చింది కదన్నా. యా చాలా మంది అప్పుడు ఇంకా ఎక్కువ హెయిర్ ఉండింది. డీజే టిల్లు ఇలానే ఉన్నావు అని చెప్పేసి చాలా మంది. మా ఊరు యాక్చువల్లీ నెల్లూరు. మా ఊర్లో అందరూ అన్న నువ్వు కొత్త సినిమా ఎప్పుడు తీసినావు అని అంటున్నావు. నేనే షాక్. అంటే ఊర్లో అంత ఐడియా ఉండదు కదా. సో వాళ్ళు జస్ట్ ఆ పోస్టర్ చూసేసి నీదేనా నా సినిమా ఏంటన్నా మాకు చెప్పలేదు, కృష్ణ మాస్టర్ సినిమాలోకి వచ్చేసిండు అనేసి ఒక చిన్న ఇదైంది అనమాట మా ఊర్లో. చిన్న ఊరే అందుకని. సో అక్కడి నుంచి నేను కొరియోగ్రాఫర్ ఒక్కనే కాబట్టి అలా ఊర్లో ఒక ఇదే జరిగింది డిస్కషన్. అండ్ అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ సార్ ఏముంది రీసెంట్ పుష్ప. తగ్గేదేలే. ఎస్ తారక్ అన్న. తారక్ సార్ సిగ్నేచర్ ఏముంటుందండి? మీరే ఓన్గా క్రియేట్ చేయొచ్చు ఒకవేళ ఉంటే. సిగ్నేచర్ అంటే ఓకే, నైస్ సిగ్నేచర్ మూమెంట్ అన్న. అది కాదు, ఎన్టీఆర్ సార్ అంటే కొంచెం స్ట్రాంగ్ కదా ఆయన. ఆయన సింగిల్ టేక్ డాన్సర్ కాబట్టి గుర్తు రావట్లేదు. విజయ్ దేవరకొండ అన్న. విజయ్ దేవరకొండ సార్ ఆయన కూడా గుర్తులేదు. రామ్ చరణ్ గారు లైక్ కాలర్. సో కాలర్. ఎప్పుడైనా మూమెంట్ ఉందన్న రామ్ చరణ్ అన్నతో మీరు ట్రావెల్ చేస్తుంది? లేదు, ఇంకా ఇప్పటివరకు పెద్ద హీరోస్తో లేదు, వర్క్ చేయలేదు. ఛాన్స్ ఇంకా రావాలి ముందు. ఎస్. సో లైక్ మీరు డాన్సర్గా చేస్తున్నప్పుడు స్ట్రగుల్స్ అయిన మూమెంట్స్ చాలా ఉంటాయి. సో బాగా ఇబ్బంది కలిగి బాధపడ్డ సిచ్యువేషన్ ఏంటి? బాగా ఆనందంగా ఉండే సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది? బాధపడే సిచ్యువేషన్స్ ఎక్కువ ఎప్పుడు వచ్చాయంటే అంటే కొన్నిసార్లు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చేవి. లైక్ డాన్స్ పరంగా యూట్యూబ్ సాంగ్స్ కానీ అలా వచ్చినప్పుడు నాకు సైమల్టేనియస్గా వేరే షూటింగ్స్ ఉండేవన్నమాట. మిస్ అయిపోయేవాడిని. సో చాలా మంచి ఆఫర్స్ మిస్ అయిపోయాను. ఒకప్పుడు చేస్తున్నప్పుడు కొన్ని ఆఫర్స్ వచ్చాయి. సో అప్పుడు నేను ఆ కమిట్మెంట్ వల్ల ఇది చేయలేకపోయాను. సో అలా నేను చాలా మిస్ అయ్యాను అనమాట. చాలా వరకునే మిస్ అయ్యాను యాక్చువల్లీ. అండ్ నా రూట్ కొరియోగ్రఫీ వైపు ఉంది కాబట్టి ఇంకా ఐ వాజ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ కొరియోగ్రఫీ. సో స్ట్రగుల్ వచ్చేసి నేను స్టార్టింగ్ డాన్సర్గా కంటెస్టెంట్గా వచ్చినప్పుడు స్ట్రగుల్ చేశాను ఎక్కువ. దాని తర్వాత కొరియోగ్రాఫర్ అయినాక కూడా ఏంటంటే ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు, కానీ అలా చిన్న ఒక్కొక్క మెట్టు ఛాన్సెస్ అనేవి వస్తున్నాయి. సో అలా నేను ఆ స్ట్రగుల్ని నేను ఒక పార్ట్ కిందగా తీసుకొని అవి స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో దాన్ని కష్టంగా తీసుకోకుండా ఏది వచ్చినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే, ఏది వచ్చినా మన మంచికే అన్నట్టు ఐఎమ్ ఫేసింగ్ ఇట్. వావ్ ఫ్యాక్టర్ వచ్చేసి నాకు బీబీ జోడీ యాక్చువల్లీ చెప్పాలంటే. బికాజ్ బీబీ జోడీ ట్రోఫీ విన్ అయిన రోజే నా పుట్టినరోజు యాక్చువల్లీ. సో ఆ రోజే March 7th అయింది. సో నా బర్త్డే రోజు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను నేను విన్ అవ్వాలి అని చెప్పి. అండ్ నాతో పాటు నా టీము, నా అసిస్టెంట్స్, నా టీము అండ్ నా బాయ్స్ అండ్ నా కంటెస్టెంట్స్ సూర్య 5 అందరూ గట్టిగా నమ్మారు, అందరూ గట్టిగా ఇచ్చారు. పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సో ఇది నాకు మెమొరబుల్. చాలా హ్యాపీ అయ్యాను అనమాట. అంటే నాకు ఎప్పుడు మా మదర్కి గిఫ్ట్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అని వెయిటింగ్తో ఉండే నేను. విన్ అవ్వాలి, ఒక షో విన్ అవ్వాలి, ఒక స్టార్గా రావాలి అనేదే ఆమె డ్రీమ్ అనమాట. సో ఎప్పుడు నేను ఒక సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్స్ అక్కడ దాకా వెళ్ళేసే రిటర్న్ వెళ్ళిపోయేసరికి నాకు చాలా బాధ ఉండింది లోపల. బట్ అట్ ద సేమ్ టైం నేను దాన్ని స్పోర్టివ్గా తీసుకొని నెక్స్ట్ ఏం వచ్చినా కానీ చేయాలి, మళ్ళీ హార్డ్ వర్క్ చేయాలి. సో ఎప్పుడు హార్డ్ వర్క్ షుడ్ నాట్ స్టాప్ అని చెప్పి ఐ యూస్ టు డూ ఇట్. సో ఐ యూస్ టు గివ్ మై 100% ఎవ్రీడే. సో అలా స్ట్రగుల్ అయ్యేవాడిని. అండ్ దిస్ ఈజ్ అ వావ్ మూమెంట్ ఫర్ మీ. ఐ కెనాట్ ఫర్గెట్ దిస్ టైటిల్. ఇట్స్ వెరీ స్పెషల్. బెస్ట్ కాంప్లిమెంట్స్ అరే
ఈ బీబీ జోడి కావచ్చు, మీ హోల్ లైఫ్లో వీళ్ళ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వీళ్ళ దగ్గర నుంచి నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి అని చెప్పేసి అన్న వాళ్ళు. యాక్చువల్లీ బిగ్ బాస్ టీమ్, యా. సో బిగ్ బాస్ టీమ్ ఎవరైతే మనకి బిగ్ బాస్ చేస్తున్నారు, బిగ్ బాస్ టీం ఉందో, బిగ్ బాస్ జోడీ కూడా వాళ్ళే చేశారు, ఓకే. సేమ్ టీమ్. సో నాకు స్టార్టింగ్ కొంచెం వాళ్ళతోటి కాన్వర్జేషన్స్ అవి చేసేటప్పుడు నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉండింది అనమాట. సో బికాస్ దే ఆర్ ఫ్రమ్ బాంబే, సో మనం తెలుగు కాబట్టి కొంచెం అలా ఉండింది ర్యాపో. వెళ్తూ ఒక 2-3 ఎపిసోడ్స్ తర్వాత బీబీ జోడీ అప్పుడు నా వర్క్ చూసి ఇంకా దేవర్ లైక్ రియలీ హ్యాపీ అండ్ దే ఇస్ టు సపోర్ట్ మీ. సో ఎలా అయిపోయిందంటే లాస్ట్కి ఆఫ్టర్ టైటిల్ విన్నింగ్ ఒక చిన్న మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు నాకు చెప్పిన మాటలు ఏంటంటే, ఫ్రమ్ ద డే 1 మేము మిమ్మల్ని చూస్తున్నాము, మీరు మమ్మల్ని చూడలేదు కానీ మేము చూస్తున్నాము, మీ డెడికేషన్, మీ డిసిప్లిన్ ఇన్ ద సెట్స్ అండ్ ద వే యూ వర్క్ హార్డ్ అండ్ మీరు పెట్టే కష్టం, మీరు నేర్పించే విధానం, ఇవన్నీ యూ డిజర్వ్డ్ దిస్ టైటిల్ సో అని చెప్పారనమాట. నాకు అది బెస్ట్ కాంప్లిమెంట్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ బిగ్ బాస్ టీమ్కి నేను యాజ్ లైక్ ఐ యూస్ టు రెస్పెక్ట్ దెమ్ అలాట్. బిగ్ బాస్ అంటే సంథింగ్ ఎల్స్. వాళ్ళు డాన్స్ షో చేస్తున్నారు, వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు, సో ఆ రెస్పెక్ట్ ఉండింది. అండ్ వాళ్ళు మనకి ఇంత పెద్ద కాంప్లిమెంట్ చేశారో నాకు తెలియదు. నేను ఇంకా యాజ్ ఎ కొరియోగ్రాఫర్గానే వర్క్ చేసుకుంటే లాస్ట్లో లైక్ అంటే ఇప్పుడు చాలామంది ఇది ఇలా కూడా అనుకుంటారు కదా, లైక్ పార్షాలిటీ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పి. నాకేమనిపించింది అంటే జెన్యూన్ రిజల్ట్ అండ్ కష్టానికి ఫలితం, హార్డ్ వర్కర్స్కి న్యాయం జరిగింది అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. సో వాళ్ళు టీం వాళ్ళు అదే చెప్పారు లాస్ట్కి, సో మీరు మీ టీం వర్క్ మిమ్మల్ని గెలిపించింది అన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ బెస్ట్ కాంప్లిమెంట్స్. అండ్ శేఖర్ మాస్టర్ మా పర్ఫార్మెన్స్ చూశారు ఫైనల్స్కి. పర్ఫార్మెన్స్ చూసి ఇంకా మాస్టర్కి ఏదో వర్క్ ఉండి వెళ్ళిపోతుంటే ఇంకా నేను మాట్లాడాను అనమాట, లైక్ ఫోన్లో మాట్లాడాను. మాస్టర్ వెళ్ళిపోయారా, ఈరోజు నా బర్త్డే మాస్టర్, ప్లీజ్ బ్లెస్ చేయండి అంటే, నువ్వే విన్ అవ్వాలని నేను బ్లెస్ చేస్తున్నాను కృష్ణ మనస్ఫూర్తిగా. మీ పర్ఫార్మెన్స్ చూశాను, మీ కష్టం చాలా కనపడుతుంది, మీ కష్టం కనపడుతుంది పర్ఫార్మెన్స్లో, ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పి వెళ్ళారు. అలా ఆయన బ్లెస్ చేసి వెళ్ళారు, విన్ అయిపోయారు. యా, మళ్ళీ వినాయక మళ్ళీ ఫోన్ చేసి చెప్పా, హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యా, ఎస్. మన యూట్యూబ్లో స్కిప్ బటన్ ఒకటి ఉంటుంది కదన్న, స్కిప్ కొడుతాం యాడ్ వచ్చినప్పుడు. ఓకే, కదా, ఐడియా ఉంది కదా. సో నీ లైఫ్లో ఆ స్కిప్ కొట్టాలంటే ఏది కొడతావు అన్న? అదే స్కిప్ కొట్టాలంటే ఆ మూమెంట్ జరగకుండా ఉంటే బాగుండు, ఆ ప్లేస్ అట్లాంటివి మనకు వద్దు అన్న, అలాంటివి వద్దు, ఆ స్కిప్ కొట్టే. లవ్ రిలేషన్షిప్స్ స్కిప్ అంతే. నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. నెగిటివ్ పీపుల్, నెగిటివిటీ స్కిప్, ఓన్లీ పాజిటివిటీ. అవి ఎక్కడ జరుగుతూనే ఉంటాయి కదా నెగిటివ్ అంటే, ఆల్మోస్ట్ కామన్. ఇంకా మరి లైఫ్ అన్నాక ఇంకా కామన్. ఎస్. ఆ మూమెంట్ ఏదైనా చెప్పచ్చు, ఏమైనా చెప్పాలంటే షేర్ చేసుకోవచ్చు. అంటే నెగిటివ్ ఎలా చెప్పాలంటే, నాకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు కొన్ని పర్సన్స్ నా పక్కనే ఉంటూనే కొంచెం నెగిటివిటీ నాకు ఇచ్చేవాళ్ళు, బ్యాక్ స్టాపింగ్. యా. సో అలా నాకు రియలైజ్ అయ్యాను. అప్పుడు నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానో ఐ ఆటోమేటిక్లీ స్కిప్డ్ అనమాట. సో వాళ్ళకి దూరంగా ఉంటుంది. సో బికాస్ దట్స్ హౌ వీ గ్రో అని నా ఫీలింగ్. బికాజ్ మనము నెగిటివ్ని పక్కన ఉంచుకొని మనం పెరగలేము, ఇంకేం చేయలేము. సో పాజిటివ్ 100% కావాలి. సో వెరెవర్ దెర్ ఈజ్ పాజిటివిటీ, సో నేను పాజిటివిటీకి దగ్గరికి వెళ్తాను, లేదా నా దగ్గర పాజిటివిటీని ఉంచుకుంటాను. సో కృష్ణ మాస్టర్కి డాన్సా, డబ్బులా, ఫేమా, ఈ మూడిట్లో ఆప్షన్ ఇస్తే ఏది చూసుకుంటాడు? డాన్స్, డబ్బులు, ఫేమ్. డాన్స్ ఉంటేనే డాన్స్ వల్లనే ఫేమ్ వస్తుంది, ఫేమ్ ఉంటేనే ఫేమ్ వల్ల డబ్బులు వస్తాయి. సో డాన్స్. సో ఇంత డాన్స్ వచ్చి ఇంత ఉన్నా కూడా కృష్ణ మాస్టర్ మళ్ళీ ఫైనాన్షియల్గా కానీ లేకుంటే ఫేమ్ వల్ల కానీ ఇంకా ఎదగలేకపోవడానికి రీజన్ మళ్ళీ డాన్స్ ఉంది కదా. ఫినాన్షియల్లీ చెప్పాలంటే కొరియోగ్రాఫర్స్, ఇప్పుడు మనం రియాలిటీ షోస్ కొరియోగ్రఫీస్కి అంత రాదు. సో మనం వచ్చేది మన టీంకి వీళ్ళకి ఖర్చు పెట్టుకోవాలి, అసిస్టెంట్స్కి. సో ఇంకొక స్టేబుల్ ఇన్కమ్ అనేది, ఒక సెటిల్డ్ ఇన్కమ్ అనేది అయితే ఇంకా రాలేదు. స్ట్రగుల్ చేస్తూనే ఉన్నా. బికాజ్ ఇక్కడికి వచ్చి ఒక ఇల్లు చూసుకొని, ఇల్లు మెయింటైన్ చేసుకొని, లైక్ ఫ్యామిలీకి నేను దూరంగా ఉంటా. సో ఈ స్ట్రగుల్స్ పడుతున్నా. సో హోప్ఫుల్లీ వన్ డే వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ వస్తుంది స్ట్రగుల్స్కి అని నా ఫీలింగ్. సో ఆల్మోస్ట్ మన తెలుగు ఇండస్ట్రీ కానీ లేకుంటే మిగతా ఇండస్ట్రీ కానీ చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఎస్.
సక్సెస్ అయిన వాళ్ళ పేర్లు మాత్రం ఫ్యూ ఒక ఏళ్ళ మీద లెక్క పెట్టుకుంటాం. మిగతా వాళ్ళందరూ పైకి ఎదగడం కోసం కష్టపడుతున్నారు. ఎందుకు వాళ్ళకి ఆఫర్స్ రాకనా, లేకుంటే ఛాన్సెస్ రాకనా, లేకుంటే డోర్స్ ఓపెన్ కాకనా, మధ్యలో వాళ్ళు ఎవరైనా ఆపుతున్నారా? మేబీ డోర్స్ ఓపెన్ కావట్లేదని నా ఫీలింగ్. బికాస్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చూస్తే నేను ఫోర్ ఇయర్స్ నుంచి రియాలిటీ షో కష్టపడ్డాను. Exactly. ఇప్పుడు నాకు డోర్ ఓపెన్ అయింది. సో అలా డోర్స్ ఓపెన్ అవ్వేమో నాకు తెలిసి. మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కష్టపడుతూనే ఉంటారు, ఎవరు లైట్ తీసుకోరు. మన ఇండస్ట్రీ అనేది అది. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనం చేస్తూనే ఉంటాం. అవును. సో ప్రతి ఒక్కరు చేస్తున్నారని నా ఫీలింగ్. చేయకపోతే మళ్ళీ దే షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్. చేసే వాళ్ళకి మేబీ టైం విల్ కమ్. నాకు కూడా ఒక టైం అనేది రావాలి. దానికోసం మనం వీ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ ఫీల్ దట్. ఎస్. అండ్ కృష్ణ మాస్టర్ 24 అవర్స్ ఉంటే ఒక 22 అవర్స్ పని చేసి 2 అవర్స్ పడుకునే మాస్టర్. నేను చూసిన యా, బికాజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి చెప్పాలంటే ఈ షోకి యా ప్రతి షెడ్యూల్ వచ్చి మాకు 7 to 8 days గ్యాప్. 7 to 8 daysలో 4 songs, 2 songs అఖిల్ తేజుకి, 2 songs సూర్య ఫైమాకి. 4 days. ఒక సాంగ్ 1 dayలో అయితే కన్ఫర్మ్గా కంప్లీట్ అవ్వదు. 1 song మాకు 3 days అన్న కావాలి. ప్లస్ వీళ్ళు నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ టైం కావాలి. ఇక్కడ వాళ్ళు డబుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, మేము డబుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాం. సో అలా మార్నింగ్ టు ఒక 4-5 hours ఒక జోడీకి నేర్పించి ఒక 1/2 hour గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆ గ్యాప్ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ సాయంత్రం వరకు ఇంకొక జోడీకి నేర్పించి అక్కడ ప్యాకప్ చేసి ఇంటికి వెళ్తే అందరికి ఇంకా రెస్ట్, ఇంకా నాకు తప్ప. నేను వెళ్ళి కూర్చొని మళ్ళీ ల్యాప్టాప్ తీసి నెక్స్ట్ ఎడిటింగ్ ఏంటి సాంగ్. ఇప్పుడు ఇవాళ 30 seconds కొరియోగ్రఫీ చేసాం, మిగతా 1.5 minutes ఉంది. 1.5 minutesకి ఏంటి ఎడిట్ చేయాలి, ఆ ఎడిటింగ్లు ఏంటి, సౌండ్ ఏంటి, మిక్సింగ్ ఏంటి. సో నా వర్క్ ఏంటంటే ఎక్స్ట్రా అందరికంటే. అందరు పడుకుంటారు, నేను ఒక్కనేమో ఎడిటింగ్ చేసుకుంటూ మధ్యలో సూర్యని కానీ అఖిల్ని కానీ వీళ్ళని డిస్టర్బ్ చేసేటోడిని midnight ఫోన్ చేసి, బ్రో ఇక్కడ ఈ బిట్ ఓకేనా నీకు, ఇక్కడ ఈ వాయిస్ ఓకేనా, నేను ఎడిట్ చేసేస్తున్నా, మళ్ళీ చేంజ్ చేయలేము కదా అని. సో ఇలా చాలా డే అండ్ నైట్స్ చాలా క్లోజ్ అయిపోయాం అందరం. డే అండ్ నైట్ నేను ఇన్వాల్వ్ అవ్వడం, డే అండ్ నైట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రతి ఒక్కటి చిన్న విషయం వదిలేవాడిని కాదు. చాలా డాన్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఇంకా అయిపోయేది, ఇంకా చంపేస్తున్నారా మాస్టరు అనుకుంటారు ఇంకా. ఎస్. లిటరలీ నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి ఎవ్రీ మాస్టర్ ఒకరని కాదు, అందరు కూడా. అందులో మీరు ఎక్కువ ఎఫర్ట్ చేసి డే నైట్ అక్కడే స్టూడియోలో ఉండి చేసుకుంటూ ల్యాప్టాప్ చేసుకుంటే ఏంటో పడుకోడు ఆ మాస్టర్. అప్పుడప్పుడు మీ జూనియర్స్తో మాట్లాడతారు కదా మాస్టర్. మాస్టర్ ఉన్నప్పుడు మాస్టర్ పడుకోడు అంటే ప్రాక్టీస్కి ముందు గుడ్ మార్నింగ్ చెప్తారు, గుడ్ నైట్ చెప్తారు, మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్తారు. అక్కడే ఉండేవాళ్ళు. అంటే ఇంకా మనం చేయక తప్పదు కదా, బికాజ్ మనకి లైఫ్ అనేదే మన కెరీర్, ఈ ఆర్ట్ కాబట్టి. సో నేను ఏ వర్క్ చేసినా నా హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తాను. సో ఇప్పుడు అట్లా ప్రజెంట్ అయితే నాకు ఒక సాంగ్ కొరియోగ్రఫీ ఛాన్స్ కోసం అయితే వెయిటింగ్. ఈగలీ ఛాన్స్ వస్తే ఇంకా బ్యాంగ్. ఎస్. సో ఇప్పుడు చాలా మాస్టర్ అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని పక్క పెడితే టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం హిట్ అవుతున్నాయి మాస్టర్. ఇది అబ్సల్యూట్లీ మనం నమ్మాల్సింది. అండ్ సాంగ్స్ సిగ్నేచర్ మూమెంట్స్ కూడా ఆడియన్స్ ఈజీగా చేస్తున్నారు. దాంట్లో మీ ఒక కొరియోగ్రఫీలో నేను చాలా చూసింది ఏంటంటే ఈజీ మూవ్స్ ఉంటాయి, అంటే అందరూ చేయగలగాలి. ఎగ్జాంపుల్కి నేనే చేయగలుగుతాను. అవును. సో అలాంటి మూవ్స్ అంటే హుక్ స్టెప్స్ అంటే అవే. మనము ఎప్పుడైతే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసేలా ఉంటుందో మూమెంట్, దట్ విల్ బి అ యూనివర్సల్ స్టెప్ అనమాట. సో మనం థింకింగ్ కూడా అలానే చేస్తాం. ఇప్పుడు మనకి 100 steps వస్తాయి ఒక మ్యూజిక్ వింటే, దాంట్లో మనం ఏది పిక్ చేస్తున్నాం యాజ్ అ కొరియోగ్రాఫర్, ఏది పిక్ చేసి ఏది మనం ఎంజాయ్ చేసి ఆడియన్స్ని ఎంజాయ్ చేసేలా చేస్తున్నాం, దట్ ఈస్ ద టాలెంట్. సో కంపోజింగ్ అందరు చేస్తారు. ఇప్పుడు మీరు కూడా చేయగలరు, ఒక సాంగ్ని మీరు కూడా కంపోజ్ చేయగలరు, ఆయన చేయగలరు, నేను చేస్తాను, వేరే నా అసిస్టెంట్స్ కూడా చేయగలరు, డాన్సర్స్ కూడా బాగా చేస్తారు, అందరు బాగా చేస్తారు. ఏంటంటే అది సింక్ అయ్యేలాగా ఒక పాయింట్ ఉంటుంది, ఆ సింక్ అయ్యేలాగా దీనికి ఇదే సింక్ అవుతుంది అండ్ అదేలాగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. సో అది డిసిజన్ అనేది మనం చేయాలన్నమాట యాజ్ ఎ కొరియోగ్రాఫర్. ఎస్. అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి. నాటు ఆస్కార్ విన్నందుకు ఎస్, సో హ్యాపీ. మన ఇండియన్స్ ప్రౌడ్ కదా. ఇంకా మనం ఏమీ లేని వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి మన తెలుగు సినిమా అంత హిట్ అయిందంటే ఇట్స్ లైక్ నాట్ అన్ ఈజీ. వాటి గురించి మాట్లాడడానికి కూడా మనకు అర్హత లేదు యాక్చువల్లీ. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అంటే నాకు
సూపర్ రెస్పెక్ట్ ఫస్ట్ నుంచే. ఆ యమ దొంగ మూవీస్ నుంచే ఆయన మూమెంట్స్ కానీ నేను చాలా ఫాలో అవుతూ వస్తాను. సార్తో ఒక్కసారైనా వర్క్ చేయాలని కోరుకుంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఎస్, ఇది ట్రిక్కీ క్వశ్చన్ మాస్టర్. నాకు ఒక్క డేలో జానీ మాస్టర్ ఫోన్ చేశాడు, సాంగ్ ఉందిరా చేసే అని చెప్పేసి అన్నాడు. అసిస్టెంట్గానా? మెయిన్ కొరియోగ్రఫీ, మెయిన్ మూవీకి. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం గణేష్ మాస్టర్ ఫోన్ చేశాడు. ఓకే. వచ్చి చేశారు అన్నాడు. అట్ ద సేమ్ టైం శేఖర్ మాస్టర్ ఫోన్ చేశారు. అయ్యో అయ్యో, ద డే అందరూ దేవుళ్ళే, ఏ దేవుడిని వద్దనుకుంటామండి. అదే డేకి ముగ్గురు వేర్ యూ గో వేర్ యూ డూ, ఎక్కడికి పోకుండా ఇంకా ఎక్కడికి పోయి ఎక్కడికి పోకపోయినా ప్రాబ్లమే. కానీ ముగ్గురుతో పరిచయం ఉంది కాబట్టి ముగ్గురికి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిస్తా అంతే. ఇంకా ఆ తర్వాత దేవుడిది, ఇంకా ఏ దేవుడు ఏదంటే అది. యా, కానీ మీరు అలా ట్రిక్కీగా అడిగినా కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ అందరూ నా ఫేవరెట్ మాస్టర్స్. జానీ మాస్టర్తో నేను ఇంకా ఒకసారి కూడా వర్క్ చేయలేదు. యాజ్ ఎ డాన్సర్గా ఆయనతో వర్క్ చేశాను, 2-3 సాంగ్స్ చేశాను. సో శేఖర్ మాస్టర్తో కూడా ఇంకా వర్క్ చేయలేదు, యాజ్ అన్ అసిస్టెంట్ వర్క్ చేయలేదు. గణేష్ మాస్టర్తో చేశాను. సో వాళ్ళ ముగ్గురు నేమ్స్ తీసినందుకు అట్లీస్ట్ థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ నాకు ముగ్గురు అంటే చాలా ఫేవరెట్. ఎస్. అండ్ అంటే డ్యాన్స్ అనే ఆర్ట్ ఫామ్ అంటే ఒకప్పుడు చాలా తరతరాలుగా మనకు ఉంది. బట్ రీసెంట్ టైమ్స్ లాస్ట్ 10 years 15 years నుంచి చాలా షోస్ని బట్టి డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ ఎలా ఉంటారు, స్ట్రగుల్స్ ఎలా ఉంటాయని తెలిసింది. లైక్ తెలిసేది కాదు. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇలా చేసినప్పుడు ఇంత మంచి పాజిటివ్గా ఉన్న మీరు థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఎక్కడొక రోజు బాధపడ్డ సిచ్యువేషన్ ఉంటుంది, ఏడ్చుకున్న సిచ్యువేషన్ ఉంది మాస్టర్? ఏడ్చుకున్న సిచ్యువేషన్ ఉండిందంటే, నేను ఈ జర్నీ చేసేటప్పుడు ప్రతి సీజన్ ఒక 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 కసి, ఒక గోల్తో స్టార్ట్ చేసేవాడిని. ఎలాగైనా విన్ అవ్వాలి, ఈసారి ఎలాగైనా నాకు ఎవరైతే కంటెస్టెంట్ దొరుకుతారో వాళ్ళతో నేను చాలా కష్టపడించేవాడిని. నేను చాలా కష్టపడేవాడిని. ఎర్లీ మార్నింగ్ లేవడం కానీ, హార్డ్ వర్క్ చేయడం కానీ, ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా ఓన్లీ డాన్సే వరల్డ్. వాళ్ళని బాగా చూసుకోవడం కానీ, కంటెస్టెంట్స్ని వాళ్ళని ఇంకా కొత్తగా చేయించడం, ఇవే ఎక్కువ స్ట్రగుల్ చేసి కసితో చేసేవాడిని. కానీ ఎక్కడైతే నేను ఫైనల్స్, సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ అక్కడ దాకా వెళ్ళినప్పటికీ ఏ రీజన్తో నేను ఎలిమినేట్ అవుతున్నాను అనేసి నాకే తెలియకుండా పోయేది. అంటే మేబీ నాకు వచ్చిన కంటెస్టెంట్స్ చేసిన మిస్టేక్స్, లేదా నా కొరియోగ్రఫీ మిస్టేక్స్ అంటే నాకు ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ రాలేదు. నా హిస్టరీలో కొరియోగ్రఫీస్ చేసిన ప్రతి ఒక్క కొరియోగ్రఫీకి, నేను చేసిన సాంగ్కి జడ్జెస్ చాలా మెచ్చుకున్నారు. ఎప్పుడు నాకు ఇది అని బాగాలేదని ఎప్పుడు అనలేదు. ఐ వాజ్ లైక్ వెరీ లక్కీ ఇన్ దట్. కానీ ఈ ఓడిపోయేటప్పటికి నేను చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని, చాలా సాడ్ ఫీల్ అయ్యేవాడిని లోపల. నేనే ఏడ్చుకునేవాడిని. బికాజ్ ఇంత కష్టపడుతున్నా ఎందుకు రావట్లేదు, గుర్తింపు రావట్లేదు. ఇప్పుడు ఫైనల్స్ వరకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఫినాలే చేశాను, డాన్స్ ఐకాన్ ఫినాలే చేశాను. సో నాకేంటంటే అంత చేసినా కూడా ఎందుకు నాకు సక్సెస్ రాలేదు అన్నీ నేను ప్రతిరోజు నేనే ఒక్కడనే కూర్చొని కూడా ఐ ఫెల్ట్ లైక్ క్రయింగ్ ఆల్సో. సో ఆ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ రియలైజ్ అయ్యి, లేదు ఇది ఎండ్ కాదు, ఇదే బిగినింగ్. సో మనం ఇప్పుడు ఓటమి నుంచే కదా ఏదైనా నేను నేర్చుకునేది. గెలిస్తే తక్కువ నేర్చుకుంటాం. సో ఆ ఓటమి నన్ను జస్ట్ ఒక కామెడీ ఆర్టిస్టుల్ని విన్నింగ్ చేయించేంత కెపాసిటీ తీసుకొచ్చింది, అంత కసి. సో జస్ట్ వీళ్ళకి ఏం లేని వాళ్ళు నేను అనుకున్నా, అంత ట్రైనింగ్ ఉన్న డాన్సర్స్ని తీసుకెళ్ళి నేను అంత స్ట్రగుల్ చేస్తే విన్ అవ్వలేదు. సో ఏమి ఐడియా లేని వాళ్ళని పెట్టుకొని వాళ్ళకే డాన్స్ నేర్పించి వితిన్ 3 months ఆఫ్ టైం షో ఒక 3 months. ఆ 3 months జర్నీ ఏదైతే ఉందో నా కంప్లీట్ టైం వాళ్ళకి పెట్టేసా, కంప్లీట్ టైం. సో నా ఫ్యామిలీని చూసి ఒక 2 years అయింది, నేను ఫ్యామిలీని చూడలేదు. కంప్లీట్గా వీళ్ళతో స్పెండ్ చేసేసి డే అండ్ నైట్ వీళ్ళ కోసమే నేను థింక్ చేసి 2 జోడీలు. సో ఆల్మోస్ట్ 2 ఫైనల్స్ దాకా వచ్చారండి. సో ఇద్దరికి నేను ఈక్వల్గా కాంపిటీషన్ స్పిరిట్లో నేనే పోటీ అనుకొని, బికాజ్ 4 సాంగ్లు నేనే థింక్ చేయాలి కాబట్టి నేనే పోటీ. ఒక సాంగ్ తర్వాత ఇంకొక సాంగ్ నేనే కంపోజ్ మొత్తం అన్నీ చేసుకుంటూ నా టీం హెల్ప్తో కూడా సో ముందుకెళ్ళా. సో ఆ స్ట్రగుల్ అంతా ఇట్ పేడ్ ఆఫ్ హియర్ ఇన్ ద షో. ఎస్. యా, ఇప్పటిదాకా చెప్పినట్టు ట్రిక్కీ క్వశ్చన్లో సేమ్ ఆన్సర్ సిచ్యువేషన్ వాళ్ళకి చెప్పద్దు. ఇక్కడ 2 పేర్లు హీరో పేర్లు చెప్తాను. ఆ హీరోస్ ఫోన్ చేస్తానమాట. వాళ్ళు
తారక్ అన్న ఫోన్ చేస్తాడు, ఓకే. రామ్ చరణ్ అన్న ఫోన్ చేస్తాడు, అల్లు అర్జున్ అన్న ఫోన్ చేస్తాడు. అయ్యో. సేమ్ ఆన్సర్ మనకు చెప్పొద్దు, ఇప్పుడు మాస్టర్స్ చెప్పినట్టు. సో ముగ్గురు ఫోన్ చేసి కృష్ణ దా కమ్ లెట్స్ గో వీ కెన్ డూ వన్ సాంగ్ అని చెప్పేసి అన్నారు. ఓకే. యా ఎవరికి ఓకే చెప్తానా? అల్లు అర్జున్ సార్, ఐకాన్ స్టార్. యా యా, బికాజ్ నేను ఎక్కువ బిఫోర్ ఐ బికమ్ ఫ్యాన్ టు ఎన్టీఆర్ సార్ అండ్ రామ్ చరణ్ సార్, యా ఐ బికమ్ ఫ్యాన్ టు అల్లు అర్జున్ సార్. చిన్నప్పుడే దేశముదురు సాంగ్స్, బన్నీ సాంగ్స్, మా గల్లీలో వినాయక చవితికి వేస్తే బన్నీ సాంగ్ వేసి నాటు కొట్టుడు కొట్టేది, అందరూ ఊరంతా వచ్చి చూసేది మా డాన్స్. సో ఆయన అంతా మాకు గుర్తు అనమాట చిన్నప్పటి నుంచి. తర్వాత మెల్లమెల్లగా ఎన్టీఆర్ సార్ ఫేవరెట్, ఇంకా రామ్ చరణ్ సార్ అంతా ఫేవరెట్ సార్. చాలు, మాకు వచ్చిన తమిళ చాలు. యా సో ఇది ఓకే. సో ఇఫ్ యూ గాట్ ఆపర్చునిటీ టు సెలెక్ట్ టైం ట్రావెలర్ కానీ లేదంటే ఏదైనా వచ్చి బ్యాక్ వెళ్ళి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసి రావాలి, లేకుంటే ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇన్ కేస్ టైం ట్రావెల్లో ఉంటే నా లైఫ్లో, దోస్ డేస్ నేను డాన్సర్ కంటెస్టెంట్గా నేను డీలోకి ఎంటర్ అయినప్పుడు మా మదర్ హాస్పిటలైజ్డ్ ఉన్నారనమాట. నాకు ఇప్పటికీ నా కంటి ముందే ఉంది సీన్. సో మా మదర్ చనిపోక ముందు నాతో ఒక 4 words మాట్లాడారు. సో నాకు అవి ఇప్పుడు కూడా నాకు ఇయర్లోనే ఉన్నాయి, నాకు అది ఎప్పుడు గుర్తుంటాయి. నేను ఇన్ కేస్ నాకు ఈ టైం ట్రావెలర్ అనేది వస్తే నేను అక్కడికి వెళ్ళి మా అమ్మతో మళ్ళీ మాట్లాడాలి అని ఫీల్ ఉంది. మా అమ్మతో మంచిగా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడి ఆమెకి ఐ లవ్ యూ మా అని చెప్పాలని ఉంది నాకు. అది బికాజ్ నాకు లైఫ్లో నేను ఇదే మిస్ అవుతున్నా అట్ ప్రజెంట్. నేను ఎంత సక్సెస్లో ఉన్నా మా మదర్నే మిస్ అవుతాను, బికాస్ ద ప్రీషియస్ థింగ్ ఇన్ మై లైఫ్. ఎక్కువ మమ్మీతో కూడా అటాచ్మెంట్ మీకు? యా చిన్నప్పటి నుంచి ఎక్కువ మమ్మీనే ఎక్కువ సపోర్ట్ చేసేవారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నా డాన్స్ ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు ఆమె లైవ్లో. అంటే లైవ్ అంటే నేను ఇప్పుడు ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు పిలిస్తే రారు మా ఇంట్లో. చేసుకోపో, నీదేదో నువ్వు చేసుకుంటున్నావు అన్నట్టు ఉంటారనమాట. వేరే వాళ్ళు చెప్తే వింటారు, వేరే వాళ్ళు చెప్తే విని చాలా ఆనందపడతారు. కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పనులు వదిలేసి వచ్చి మా డాన్స్ చూసి అట్లా అంతా ఎంజాయ్ చేసింది లేదు. సో అందుకని నాకు ఒక్కసారైనా నేను ఉన్న స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళాలని మా మదర్ని నాకు చాలా కోరిక ఉండే, కుదరలేదు. సో మేబీ ఆమె పైనుంచి చూస్తున్నారని ఫీల్ అయ్యేవాడిని అంతే. దట్స్ ద ఓన్లీ పాజిటివ్ ఇన్ మై లైఫ్. ఆల్వేస్ నేను పాజిటివ్గా తీసుకొని నా షోల్డర్ మీదే ఆమె డ్రీమ్స్ కానీ ఆమె మెమొరీస్ కానీ నాతోటి అవన్నీ నేను రోజు ఫాలో అవుతాను, రోజు ఫీల్ అవుతాను, రోజు ఆమెతో మాట్లాడుతున్నట్టు నేను ఫీల్ అవుతాను. సో ఆల్ దీస్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ మై సక్సెస్. నా సక్సెస్ వెనక ఇవే ఉంటాయి. యా, ఆమె చెప్పిన 4 మాటలు. సో ఇవన్నీ ఫాలో అవుతుంటాయి. ఇప్పటికంటే సేఫ్ సైడ్గా కానీ లేకుంటే హానెస్ట్గా జెన్యున్గా అల్లు అర్జున్ గారితో సాంగ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు డైరెక్టర్స్ అన్న ఓకే, సేమ్ ముగ్గురు, రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, లోకేష్ అన్న. ఓకే. యా సో రాజమౌళి సార్, ప్రశాంత్ నీల్ గారు, ఓకే, మన సలార్ అండ్ లోకేష్ కనకల అని చెప్పేసి అని ఉన్నారు. ఐ విల్ గో విత్ లోకేష్ కనకరాజ్ సార్. ఇక్కడ ఆస్కార్ విన్నర్ అన్న. ఆయన స్టేజ్కి మనం లేవు కాబట్టి చూస్ చేసుకోలే, యంగ్ జనరేషన్ ఉన్నారు కాబట్టి మమ్మల్ని మాకు ఛాన్స్ ఇస్తారు కాబట్టి యంగ్ వాళ్ళని చూస్ చేసుకున్నాం. ఇప్పుడు రాజమౌళి సార్ అంత పెద్ద సార్, ప్రశాంత్ నీల్ సార్, వీళ్ళందరూ లైక్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో మాకంటే పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, సో వాళ్ళకే వెళ్తారు కాబట్టి ఇప్పుడే లైక్ ఈయన కొంచెం యూత్ ఉన్నారు కదా లోకేష్ సార్ కొంచెం యూత్ అనమాట మనలాగా. అండ్ ఆయన కొంచెం సాంగ్ కూడా కొంచెం మజా టైప్ చేయిస్తాను, నాకు కొరియోగ్రఫీస్ కొంచెం ఇష్టం అట్లాంటివి. సో మొన్న దీంట్లో కమల్ హాసన్ సార్ది కూడా ఒక సాంగ్ సూపర్, అట్లాంటి సాంగ్స్ దాంట్లో ఫోక్ సాంగ్ నాకు అట్లా ఇష్టం, ఎక్కువ మజా ఉండే సాంగ్స్ ఇష్టం. సో యా, దట్స్ క్లవర్గా చూస్ చేస్తాను. లేదన్న అయితే నాకు తెలిసి ఎక్కడున్నట్టు అంటే ఆ ఫ్లేవర్కి ఆ తగ్గట్టు ఎంత జూనియర్ అయినా సీనియర్ అయినా రాజమౌళి గారు కానీ ఎవరైనా ఏ డైరెక్టర్ గారు ఎస్.
సో మాకు తెలీదు నిజంగా ఎక్కువ డ్యాన్స్ని ఇష్టపడి ఆర్ట్ ఫామ్ని పెట్టే డైరెక్టర్ ఎవరు ఉన్నారన్న? అందరా లేకుంటే ఎవరు? ఎక్కువ డాన్స్ అర్థం కాలేదు. ఎక్కువ ఈ మూవీలో సాంగ్స్ ఉండి డాన్స్ డాన్స్ బిట్స్ పెట్టి వీళ్ళకి మంచిగా సాంగ్స్ పెట్టాలన్న డైరెక్టర్స్ ఉన్నారా? అంటే నా డైరెక్టర్స్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్క్రిప్ట్ తగ్గట్టే ఉంటుంది. ఇప్పుడు చూడండి పుష్పలో ఆ స్క్రిప్ట్కి ఏం కావాలి, రగడ్గా ఆ రగడ్గా ఎట్లాంటిది అయితే సాంగ్ కావాలో అలా తీసుకున్నారు. గణేష్ మాస్టర్ చేశారు ఏ బిడ్డ సాంగ్. స్టార్టింగ్ ఒక సాంగ్ దాక్కో దాక్కో మేక గణేష్ ఆచార్య మాస్టర్ చేశారు. అండ్ మళ్ళీ సామి సామి అంటే ఆ రగడ్ స్టైల్లోనే లవ్ ఉంటే ఎలా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద డైరెక్టర్స్ చాయిస్. సో డిఫరెంట్ కాన్సెప్ట్కి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళు ఇచ్చే ఆ ఫ్లేవర్స్, ఆ టాపిక్ వాటిని తీసుకొని మనం కొరియోగ్రఫీ చేయాలి. సో బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంతే. ఇఫ్ యూ గాట్ ఆపర్చునిటీ గాడ్ విల్ మీరు నాకు ఎన్ని ఆపర్చునిటీలు ఇస్తున్నారో తెలుసా ఇంటర్వ్యూలోనే ఇన్ని ఆపర్చునిటీస్ లైఫ్లో వస్తాయో తెలియదు కానీ అన్ని ఆఫర్స్ ఇచ్చేసారు ఇక్కడే మీరు నాకు. బిగ్ బాస్ నుంచి తీసుకొని మూవీస్ నుంచి హీరోస్, డైరెక్టర్స్ అందరినీ కల్పించేశారు నన్ను. ఎస్ వచ్చేస్తుంది అన్న. నెక్స్ట్ లైన్లో ఉంది బండి అన్ని అంటే ఇట్లా బండి ఎక్కి టక్ 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 వెళ్ళిపోతుంటారు. ఎస్ 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 ఇఫ్ యూ గాట్ ఆపర్చునిటీ టు మీట్ ఇట్ గాడ్ వన్ డే, ఒక మంచి కోరుకో అని చెప్పేసి ఒక విష్ ఇస్తే వాట్ యూ ఆస్క్? మా మదర్ని బ్యాక్ ఇచ్చేయండి నాకు. మా మదర్ని బ్యాక్ పంపించేయండి అంతే. ఎందుకంటే మా మదర్ని బాగా చూసుకోవాలని కోరిక. ఎస్. సో అల్టిమేట్గా ఫైనల్ క్వశ్చన్. కృష్ణ అన్న అందరికీ బాగా తెలుసు మాస్టర్ని చాలా మంచిగా చూసుకుంటారు. సో మీ ఇన్నర్ ఒకటి ఉంటారు కదా, ఆ ఇన్నర్ ఒకటి కోరుకుంటుంది కదా, ఏం కోరుకుంటుంది? నాకు ఎక్కువ ఫ్యామిలీ మీద ఉందండి. ఎందుకంటే ఫ్యామిలీని హ్యాపీ చేయాలని నాకు ఎప్పుడు కోరిక. సో నాకు లోపల ఉండేది ఏంటంటే నేను ఒక పెద్ద స్టార్ అవ్వాలి, పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి. దానివల్ల నా ఫ్యామిలీ అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి. అండ్ నా ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్కి సెటిల్ చేయాలి. మాకు ఇప్పుడు ఒక సొంత ఇల్లు కూడా లేదు. సో ఒక ఇల్లు అండ్ మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. సో దీనికోసమే నేను ఏం చేసిన సో నా లోపల ఎప్పుడు అదే ఉంటుంది. అండ్ దానికోసమే స్ట్రగుల్ చేస్తూనే ఉన్నా, అంటే చేజ్ చేస్తూనే ఉన్నా డ్రీమ్స్. ఏదొస్తే అది, ఎక్కడ ఏ వర్క్ వస్తే ఆ వర్క్ చేస్తాం. సో చాలా బాగా చెప్పారు. ఫ్యామిలీ వాళ్ళు ఒక మాట అంటారు, పెళ్ళి చేసుకోవట్లేదు అంటే. ఇప్పుడు లేదండి, ఇప్పుడు వాళ్ళు కూడా నాకు ఇంకా మనకి ఇంకా ఏజ్ రాలేదు. నాకు అన్నయ్య ఉన్నాడు, నాకు చెల్లెమ్మ ఉంది. సో అన్నయ్య చెల్లి వాళ్ళందరికీ ఇంకా జరగాలి. ఇంకా దాని తర్వాత నా దగ్గరికి వస్తారు. నేను అప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ చెప్తా. అప్పటి నుంచి నేను ఎక్స్టెండ్ చేసుకుంటా. ఇప్పుడు ఏమి ఇలా మనకి డిస్టర్బెన్స్ లేదు కదా. సో హ్యాపీ దే ఆల్సో సపోర్టింగ్. అంటే వాళ్ళు నేను కష్టపడి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు. మా డాడీ కూడా అంతే. కాకపోతే డాడీ తిడుతున్నారు. లైక్ నార్మల్గా మనం పల్లెటూరు వాళ్ళ ఏంటంటే 24-25 వస్తేనే పెళ్లి చేసేసుకోవాలి బాయ్స్, 24 దాటద్దు అని చాలా తిడుతూ ఉంటారు ఊర్లో అంతా. సో ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా, ఇంకా కెరీర్ అంతా సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. సో పేరెంట్స్ ఆల్సో ఓకే కొంచెం టైం. మరి ఎక్కువ అయితే ఒప్పుకోరు. ఓకే ప్రస్తుతానికైతే ఓకే. ఇప్పుడైతే పెళ్లి టాపిక్ ఏం రావట్లేదు, ఎందుకంటే నేను ఎస్కేప్ కదా. ఆల్రెడీ ఇద్దరు లైన్లో ఉన్నారు కదా. అలా స్కెచ్ చేశారు. సెట్ చేసా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ గ్రేట్ టాక్. అండ్ ఐ హోప్ నేను చెప్పినటువన్నీ అట్లీస్ట్ 90% కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% మళ్ళీ సక్సెస్ అయినాక మళ్ళీ మీరే ఇంటర్వ్యూ తీసుకుంటారు. అది కూడా డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎప్పుడు అలాగే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గదా ముచ్చట మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టాటా సీ బాయ్.